పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చిరెత్తుకొచ్చింది. అయినా పాపం అణుచుకున్నారు. అయితే ఈ విషయంలో అసలువైన మరిచి ఈ వార్తలు ఏమిటి, ఎందుకు రాస్తారిలా అని ఆ టైంలో తన దగ్గర ఉన్న వారితో కామెంట్ చేశారట. అంతేకాని అసలు ఆ వార్తకు మూలమైన పెద్ద మనిషికి ఫోన్ చేసి ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారని మాత్రం అడగలేదు. చిరంజీవి పవన్ తో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఓ మెగా సినిమా చేయబోతున్నట్లు పార్లమెంటు సభ్యుడు నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి తరపున ఓ ప్రకటన వెలువడింది. ఇంకేముంది, ఇలాంటి మెగా వార్త మళ్లీ దొరుకుతుందా? మీడియా ఈ వార్తను పట్టుకుని తెగ హల్చల్ చేసింది. ఆ సినిమా అంతా బుచ్చని, అంత సాధ్యమయ్యే సీన్ లేదని అప్పుడే అందరూ గుసగుసలు పోయారు. ఈ వార్తలు తెలిసి చదివి పవన్ కళ్యాణ్ చికాకు పడ్డారని ఇండస్ట్రీ వర్గాల భోగట్ట. ఎందుకు ఇలాంటి వార్తలకు హడావుడి చేస్తారు అని ఆయన తన స్నేహితులతో కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కాటం రాయుడు చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా, ఏం రత్నం నిర్మాతగా మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఆయన దగ్గర మైత్రి సంస్థ అడ్వాన్స్ కూడా ఉంది.